నంద్యాలలోని విజయపాల్ డైరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయ డైరీ త్రిసభ్య కమిటీ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. డైరెక్టర్ పిపి మధురెడ్డి, గంగుల విజయ్ సింహారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. విజయ్ డైరీలో డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ జరగకుండా కుట్ర చేస్తున్నారని డైరెక్టర్స్ ఆరోపించారు. విజయ్ డైరీ చైర్మన్ అధికార పార్టీ విచారణ ఆటంకం పరిచే ఉద్దేశంతో గృహ నిర్బంధం చేశారని డైరెక్టర్లు చెబుతున్నారు. త్రిసభ్య కమిటీ విచారణ 3కు వాయిదా వేసినట్లు డైరెక్టర్స్ తెలిపారు. విజయ డైరీ తరఫున మీటింగ్ త్రిసభ్య కమిటీ మీటింగ్ ఉన్నది. దానికి ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. జగత్ విఖ్యాత రెడ్డిని వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళందరికీ వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ముందు 1,20,00,000లకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు మళ్ళా ముత్యాలపాడులో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నాడు, సభ్యత్వమే రద్దు చేసినప్పుడు మళ్ళా సభ్యత్వం తీసుకోవాలి కదా. అంటే సభ్యత్వం ఎందుకు రద్దు చేసినారు? 1,20,00,000 బకాయి ఉన్నాడు కదా. దాని గురించి మాట్లాడకుండా చక్రవర్తుల పల్లె వదిలేసి మళ్ళీ ముత్యాలపాడికి వస్తాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ముత్యాలపాడు రాకుండా మళ్ళీ రేపు వేరే దానికి ఏదన్నా దానికి వివరణ ఇవ్వాలని చెప్పి మేము ముత్యాలపాడు పాలకవర్గ సభ్యులకు నోటీస్ ఇచ్చినాం. ఈ రోజు మేము త్రిసభ్య కమిటీ ఏదైనా నిర్ణయం తీసుకుంటామనే ఉద్దేశంతో నంద్యాలలోని విజయపాల్ డైరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయ డైరీ త్రిసభ్య కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ పిపి మధురెడ్డి, గంగుల విజయ్ సింహారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. విజయ్ డైరీలో డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ జరగకుండా కుట్ర చేస్తున్నారని డైరెక్టర్స్ ఆరోపించారు. అయితే విజయ డైరీ చైర్మన్ అధికార పార్టీ విచారణ ఆటంకం పరిచే ఉద్దేశంతో గృహ నిర్బంధం చేశారని డైరెక్టర్స్ చెబుతున్నారు. త్రిసభ్య కమిటీ విచారణ 3కు వాయిదా వేసినట్లు డైరెక్టర్స్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, శివాని, ఒక విజయ పాల డైరీ ఉదంతం రోజు రోజుకు కూడా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. అయితే ఏదైతే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడైనటువంటి జగత్ విఖ్యాత రెడ్డి యొక్క అంశంలో చక్రవర్తుల పల్లెలో అతను సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ యొక్క కొన్ని జరిగిన అవకతవకల కారణంగా కమిటీని రద్దు చేయడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముత్యాలపాడు సొసైటీ నుంచి బైలా ఉల్లంఘిస్తూ జగత్ విఖ్యాత రెడ్డిని అధ్యక్షునిగా ఎన్నుకోవడంపై విజయ డైరీ చైర్మన్ అతనికి నోటీసులు జారీ చేశారు. ఈ యొక్క ఎన్నిక మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి, దాంట్లో వివరణ ఇవ్వాలి, ఎలా ఈ ఎన్నికను కొనసాగించారంటూ విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇది ఇప్పటికే 2 పర్యాయాలు యొక్క విచారణకు అతను జగత్ విఖ్యాత రెడ్డి హాజరు కావడం జరిగింది. అయితే సభ్యులు ఎవరు లేకపోవడంతో ఆ యొక్క విచారణ కొనసాగలేదు, దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు కూడా ఈ విచారణ ఉన్న నేపథ్యంలో ఎవరైతే డైరెక్టర్లు అటెండ్ కావాల్సి ఉందో వారందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఈ యొక్క అంశం మరొకసారి వేడివేడిగా మారిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క జగత్ విఖ్యాత రెడ్డి వచ్చి వివరణ ఇవ్వడానికి డైరెక్టర్లు లేకపోవడంతో అతను కూడా రాలేదు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా విజయ డైరీ వద్ద పోలీసులు మోహరించారు. అయితే మరొకసారి జనవరి 3వ తేదీకి ఈ యొక్క విచారణలో పోస్ట్ పోన్ చేసినట్లుగా డైరెక్టర్లు తెలియజేశారు. అయితే ప్రభుత్వం అధికారంలో ఉన్నామన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విజయ డైరీ యొక్క డైరెక్టర్లను నిర్బంధించడం అన్నది సరైనది కాదు అంటూ అక్కడ డైరెక్టర్లు చెప్పడం మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే చూడాలి ఈ యొక్క జగత్ విఖ్యాత రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారు. మరొకసారి జనవరి 3వ తేదీన హాజరైన నేపథ్యంలో ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. Right, thanks for the updates, Kishore.